బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ కలిసేందుకు అల్లు అర్జున్ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అయితే తనను కలిసేందుకు అల్లు అర్జున్ కు అవకాశం పవన్ కళ్యాణ్ ఇవ్వడం లేదన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత 4 రోజుల్లో 2 సార్లు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చినప్పటికీ బన్నీ పవన్ కళ్యాణ్ కలవలేదు. కనీసం పవన్ కళ్యాణ్ కూడా బన్నీకి సపోర్ట్ గా నిలిచే ప్రయత్నాలు కూడా చేయలేదు. అయితే ఆంధ్రాలో జరిగే పుష్ప సక్సెస్ సెలబ్రేషన్స్ కు పవన్ ను ఆహ్వానించి ఫ్యాన్స్ మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని పుష్ప యూనిట్ చూస్తున్నట్టు తెలుస్తోంది. కానీ హైదరాబాద్ లో తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని ఏపీలో జరిగే విజయోత్సవానికి పవన్ కళ్యాణ్ రారు అంటూ కూడా ఒక ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య ఈ కోల్డ్ వార్ ముగిసే అవకాశం ఉందా, లేదంటే ఇంకింత పెరిగే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతోంది? మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ దాదాపుగా మెగా కుటుంబంలో దాదాపుగా నాగబాబు మెగాస్టార్ అందరూ కూడా కలిశారు. ఆయనకి అందరూ కూడా సపోర్ట్గా నిలిచారు. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళే పరిణామం అందరూ కూడా కొంత సపోర్ట్గా నిలిచిన పరిస్థితి కనబడింది. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు ఇప్పటివరకు కలవలేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా ఇటువంటి అంశాన్ని ప్రస్తావించలేరు. అంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రశ్నించినా ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా ప్రభుత్వాన్ని చట్టాన్ని క్వశ్చన్ చేస్తున్న రకంగా ఇంటెన్షన్ వెళ్తుందని ఆగిపోతున్నారా, లేదంటే ఇంకేదైనా వివాదం ఇంకా కొనసాగుతుందా? కోల్డ్ వార్ కొనసాగుతుందా? ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ అయితే కొనసాగుతూనే ఉంది. ఆ మంటలు అయితే ఇంకా చల్లారలేదనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో కుటుంబ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి అలాగే నాగబాబు ఆ ఇంటికి రావటం, కుటుంబ సభ్యులకు ఒక సంఘీభావం తెలపటం అనేది నైతికంగా కరెక్ట్ అని భావించి వాళ్ళిద్దరూ వచ్చినట్లుగా మెగా ఫ్యామిలీ నుంచి అయితే సమాచారం ఉంది. ఆ విషయంలో తప్పు ఎవరిదైనా కానీ అలాంటి సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఒక భరోసా కల్పించాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అనేది మెగాస్టార్ నాగబాబు భావించి ఆ రోజు అయితే రావటం జరిగింది. అలాగే అల్లు అర్జున్ కూడా 2 కుటుంబాల మధ్య చాలా సంవత్సరాలుగా కొంత కోల్డ్ వార్ అయితే కొనసాగుతున్నప్పటికి కూడా ఏదన్నా పండగల టైంలో సెలబ్రేషన్స్ టైంలో మాత్రం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటోకి పోజ్ ఇవ్వటం, అది మీడియాకి రిలీజ్ చేయటం అనేది ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఆ అకేషన్ గా కలుస్తున్నారు తప్పితే మిగిలిన విషయాల్లో మాత్రం ఎవరి కుంపటి వాళ్ళదే అన్నట్లుగా 2 కాంపౌండ్లు కూడా అలాగే భావిస్తున్నారు, అలాగే వ్యవహరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రిలీజ్ అయి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన ఇంటికి వచ్చి పెద్దరికాన్ని చాటుకున్న చిరంజీవి నాగబాబుల ఇంటికి తను కూడా వెళ్లి తన గౌరవాన్ని కూడా కాపాడుకున్నాడని చెప్పుకోవాలి. ఒకవేళ తను వెళ్ళకపోయి ఉంటే నిజంగా అందరూ కూడా అల్లు అర్జున్ ని తప్పుపట్టే అవకాశం ఉంది. కాబట్టి అల్లు అర్జున్ కూడా వాళ్ళిద్దరి ఇంటికి వెళ్లి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను కూడా కలుస్తాడు. పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న ఈ వివాదాలన్నిటికీ కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ నెగటివిటీ తగ్గించుకోవాలి అనే నేపథ్యంలో కలవటానికి ట్రై చేసినట్టుగా తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ అరెస్ట్ ఈ మధ్యకాలంలో 2 సార్లు హైదరాబాద్ వచ్చినప్పటికి కూడా అల్లు అర్జున్ ని కలవటానికి ఎక్కడ సుముఖంగా లేడు. అలాగే అల్లు అర్జున్ తనని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు అనేది కూడా ఒక మాట అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంటే ఇక్కడ రవిచంద్ర పవన్ కళ్యాణ్ ని కలిసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరారా? అల్లు అర్జున్ నిజమైన దీంట్లో వాస్తవం ఎంత అపాయింట్మెంట్ కోరడం అనే విషయం పైన? ఖచ్చితంగా కలవాలి అనే తలంపు అయితే ఉంది. ఎందుకంటే టికెట్ రేట్ల పెంపు విషయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జీవో జారీకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సహాయం చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక ఫంక్షన్ లో కూడా డైరెక్ట్ వేదిక మీద చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఆంధ్రాలో జరిగే ఈ వేడుకకు కూడా ఒకసారి తనని ఇన్వైట్ చేయాలి అనేది కూడా పుష్ప యూనిట్ నిర్మాతలు, దర్శకుడు అందరూ కూడా కోరిన నేపథ్యంలో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కానీ హైదరాబాద్ లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఆంధ్రాలో సక్సెస్ సెలబ్రేషన్ చేయాలా వద్దా, ఒకవేళ చేస్తే పవన్ కళ్యాణ్ ని పిలవాలా వద్దా, ఈ చర్చ అయితే ఇంకా కూడా ఒక కొలిక్కి రాలేదని చెప్పుకోవాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ని పిలిచినా కూడా పవన్ కళ్యాణ్ రాడు అనేది కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి, ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం.
హైదరాబాద్ లో చిన్న థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటే ఇంత పరిణామాలకు దారితీసిన నేపథ్యంలో ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ హాజరైతే ఇంకా చాలా భారీగా జన సమీకరణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకాలం వైరి వర్గాలుగా ఉన్న పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, అలాగే అల్లు ఆర్మీ వీళ్ళందరి మధ్య కూడా కొంత గందరగోళం నెలకొని ఏదన్నా ఘటనకు దారి తీసే అవకాశం ఉందని కూడా భావిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే దానికి హాజరయ్యే అవకాశం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఈ థియేటర్ జరిగిన దుర్ఘటనకు కొంత బాధ్యుడే అనేది పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ని కలిసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించి టైం ఇస్తే ఒక ముద్దాయిని కలిసి లేదా ఆ దుర్ఘటనలో ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తికి మద్దతు తెలిపినట్లు అవుతుంది. బయటికి ఒక రాంగ్ ఇండికేషన్స్ వెళ్లే అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని. అలాగే ఇంకొకటి, గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ కనీసం పవన్ కళ్యాణ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పలేదు, విషెస్ చెప్పలేదు. అది కూడా పవన్ కళ్యాణ్ మనసులో ఉంది అని కూడా ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. రైట్ చంద్రాస్. సో మరోసారి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ గురించి చర్చ కొనసాగుతోంది. అయితే అల్లు అర్జున్ జైలు దాకా వెళ్ళి బయటకు వచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ని కలిశారు, నాగబాబుని కలిశారు, మెగా ఫ్యామిలీతో భేటీ అయ్యారు. వారంతా కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. సినిమా యూనిట్ మొత్తం సపోర్ట్గా నిలిచింది. ఒకనొక సందర్భంలో సినిమా టికెట్ల ధర పెంచడం కోసం నాకు చాలా కీలకంగా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ని ఆయన కొంత పొగిడి ఆ రకంగా మాట్లాడినప్పటికీ ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలై బయటికి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఇంతవరకు కలవలేదు. కనీసం ఆయన కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ సంబంధించి 2 సార్లు వచ్చారు. 4 రోజుల్లోనే అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు వచ్చారు. కానీ ఈ 2 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా అటు బన్నీ పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నించినట్టుగా కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ బన్నీకి సపోర్ట్ గా కలిసేందుకు ప్రయత్నించినట్టుగా ఇక్కడ కనిపించలేరు. అయితే ఒకవేళ కనుక పుష్ప సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఏపీలో నిర్వహించి పవన్ కళ్యాణ్ దానికి ముఖ్య అతిథిగా పిలిచి వారిద్దరి మధ్య ఆ కోల్డ్ వార్ లేదా మెగా వర్సెస్ అల్వా ఉన్నటువంటి ఆ వార్ ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేద్దామని ఆలోచన వచ్చినా కూడా పుష్ప యూనిట్ ఆలోచన చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అక్కడికి రాకపోవచ్చు అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. పవన్ కళ్యాణ్ వస్తే కనుక ఇక్కడ తొక్కిసలాటకు సంబంధించి ఆ ప్రభావం, ఇక్కడ తొక్కిసలాట హైదరాబాద్ తొక్కిసలాట ప్రభావం అక్కడ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. నిజంగానే దానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ భావించినట్టుగా, అందుకే ఈ రకమైనటువంటి ఆహ్వానం వచ్చినా కూడా ఆయన రాకుండా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇద్దరి మధ్య తొక్కిసలాటకు సంబంధించిన అంశం, ఆ తర్వాత జైలు అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతూ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఇంతవరకు పవన్ కళ్యాణ్ కలవకపోవడం, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసేందుకు ప్రయత్నం చేయడం, ఏది కూడా జరగకపోవడం ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ ఒక కమ్యూనిటీలో పోల్ కూడా పోస్ట్ చేసింది. మీరు చూడొచ్చు, పుష్ప సక్సెస్ మీట్కు పవన్ కళ్యాణ్ రావాలా వద్దా అని ఆ పోల్ పెడితే కేవలం 4 నిమిషాల్లోనే సుమారుగా 200 మంది రియాక్ట్ అయ్యారు. దాంట్లో వద్దు అనే ఆ రకంగా ఎక్కువగా ఆ సమాధానం వస్తోంది. 62% మంది వద్దు అనే సమాధానం ఇస్తున్నారు. ఆ పోల్లో మీరు చూడొచ్చు. సో ఎందుకు పబ్లిక్ వద్దనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతోంది, ఈ యొక్క సక్సెస్ మీట్కి పవన్ కళ్యాణ్ రాకుండా ఉంటేనే బెటర్ అని మీ అభిప్రాయం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.